హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఉమా. ఈరోజు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్కి సంబంధించిన ఐఫోన్ 16 ప్రైస్ అండ్ కార్డ్ ఆఫర్ గురించి రివీల్ చేశారు. పర్టికులర్గా ఐఫోన్ తీసుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మీరు ఐఫోన్ని సొంతం చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతాయి. సో అవేంటంటే, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేలు సెప్టెంబర్ 21 నైట్ అంటే సెప్టెంబర్ 22 ఎర్లీ మార్నింగ్ 12 AM సేల్స్ స్టార్ట్ అవుతాయి. కరెక్ట్గా 11:58 నుంచి మీరు ఐఫోన్ సేల్స్ స్టార్ట్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ యాప్లో ఐఫోన్ని మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. సో 11:58 మీకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మీకు 5 to 10 minutes మాత్రమే ఐఫోన్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. అప్పుడే మీరు ఆర్డర్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రైస్ కాస్త ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లోనే ఐఫోన్ 14 తీసుకున్నాను. సో ఆ టైంలో నేను కూడా ఎలా తీసుకున్నాను, ఏం స్ట్రాటజీస్ ఫాలో అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో దాన్ని బట్టి కూడా మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. చూడండి, నేను ఐఫోన్ 14 ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లోనే తీసుకున్నాను. సో నేను ఫస్ట్లోనే గ్రాప్ చేసుకున్నాను. ఏం టిప్స్ ఫాలో అయినాను, మీరు కూడా సేమ్ అలానే ఫాలో అవ్వండి. మీరు కూడా ఐఫోన్ని సొంతం చేసుకోవచ్చు. మీరు ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి టిప్ ఏంటంటే, సెప్టెంబర్ 21 నైట్ 11:58 PM మీరు ఫ్లిప్కార్ట్ ఆన్ చేసుకునేసి ఐఫోన్ని రిఫ్రెష్ చేస్తూ ఉండండి. సో మీరు ఆర్డర్ అనేది కరెక్ట్గా మీకు ఆ టైంలోనే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. సో అప్పుడు మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేలు సెప్టెంబర్ 21 నైట్ 11:58 PM మీరు ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, సో ఎటువంటి వీడియోస్ కానీ, ఎటువంటి యాప్స్ కానీ మీరు ఓపెన్ చేయొద్దు. ఫ్లిప్కార్ట్ యాప్ మాత్రమే ఓపెన్ చేసి పెట్టుకోండి. సో నేను ఇచ్చే మొట్టమొదటి సెషన్ ఇది. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు ఇప్పటికే చాలా వీడియోస్ చూస్తుంటారు. కొందరు ఐఫోన్ 16 తీసుకోండి అనేసి, ఇంకొందరు గూగుల్ పిక్సెల్ 9 తీసుకోండి, ఇంకొందరు శాంసంగ్ S24 అల్ట్రా తీసుకోండి అని మీకు సజెస్ట్ చేస్తుంటారు అనమాట. సో మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను ఏ ఫోన్ తీసుకోవాలి అనేసి. ఫైనల్గా మీరు ఆ టైంలో అంటే సేల్స్ జరిగే టైంలో మీరు ఏ ఫోన్ తీసుకోవాలనేసి ఆ టైంలో మీరు డిసైడ్ అవ్వకండి. సరే, మీకు ఇప్పుడే టైం ఉంది. సో మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వండి ఆ టైం వరకు. సో మీకు కన్ఫర్మ్ అయిపోతుంది ఏ ఫోన్ తీసుకోవాలనేసి. ఇప్పుడు మీరు ఐఫోన్ 16 తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, ఒకసారి సేల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, అరే నేను ఐఫోన్ తీసుకోలేకపోయానే, సో నేను అనుకున్నాను ఐఫోన్ తీసుకోవాలనేసి, నేను మిస్ చేసుకున్నానే, సో మళ్ళీ ప్రైస్ పెరుగుతుంటుంది అనమాట. సో అటువంటి కేసెస్లో మీరు ఐఫోన్ తీసుకోకండి. సో మీకు సేల్ స్టార్ట్ అయినప్పుడే మీరు తీసుకోండి. సో మాక్సిమం సేల్ అనేది 5 to 10 minutes మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఐఫోన్ 16 మీద ప్రైస్ లాక్ అనేది ఇవ్వలేదు. ఐఫోన్ 16 Pro మీద, ఐఫోన్ 16 Pro Max ఉంది ప్రైస్ లాక్ అనమాట, లోయెస్ట్ ప్రైస్ లాక్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఐఫోన్ తీసుకోవాలి అన్నప్పుడు మీరు ముందుగానే 13th స్టార్ట్ అవుతుంది. ఐఫోన్ 16 Pro 128 GB, ఐఫోన్ 16 Pro 256 GB, ఐఫోన్ 16 Pro Max 256 GB మాత్రమే లోయెస్ట్ ప్రైస్ లాక్ అనేది ఉంది. 5,000 అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది చాలా బిగ్ అమౌంట్. సో ఎందుకంటే చాలామంది ఒకవేళ ఫోన్ రాకపోతే అప్పుడేం చేస్తారు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే అప్పుడేం చేస్తారు. సో ఇది చెప్పాలంటే ఒక ఫ్లిప్కార్ట్ స్కామే అని చెప్పొచ్చు. సో లెట్స్ సి, నేను ఉన్నాను 5,000 పెట్టేసి నేను పర్చేజ్ చేస్తాను. సో ఆ టైంలో 16 Pro కానీ 16 Pro Max కానీ ట్రై చేస్తాను. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళింది అనుకోండి, అప్పుడేం చేస్తాను నేను. సో నేను పర్చేజ్ చేయలేను కదా. సో థింక్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఏ కలర్ ఐఫోన్ కావాలో అది మీరు ముందే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఆ సేల్ టైంలో మీరు ఏ కలర్ కావాలని డిసైడ్ అవ్వలేదు అనుకోండి, అక్కడ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ముందే ఏ కలర్ కావాలనేసి మీరు డిసైడ్ అవ్వండి. ఇంకోటి అంటే, ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ మీరు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎర్లీ యాక్సెస్ అనమాట, సేల్లో పర్చేజ్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు పర్చేజ్ చేయలేరు. ఎందుకంటే ఇది ప్లస్ మెంబర్స్ ముందే సేల్ రన్ అవుతుంది. దాని తర్వాత 23rd వచ్చేసి మామూలు అందరు యాజ్ యూజువల్గా అందరు సేల్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ కాదా అనేసి మీరు చెక్ చేసుకోండి. సో ప్లస్ సిల్వర్ బెనిఫిట్స్ కావాలంటే మీరు అట్లీస్ట్ 10 ఆర్డర్స్ 12 monthsలో మీరు ఆర్డర్స్ ఇచ్చి ఉండాలి. ఒకవేళ కానీ మీరు అన్ని ఆర్డర్స్ ఇవ్వలేదు అనుకోండి, మీరు ప్లస్ మెంబర్ అయితే అవ్వలేరు. ఫ్లిప్కార్ట్ యాప్లో అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నేమ్ చూపిస్తుంది. నేమ్ కింద సో మీకు ఇక్కడ ట్రాక్ చూపిస్తుంది. ఈ ట్రాక్ చెక్ చేసుకోండి, మీకు ఏ ట్రాక్లో ఉన్నారా. సో మీరు కానీ 10 ఆర్డర్స్ కానీ కంప్లీట్ చేసి ఉంటే కనుక మీరు ప్లస్ సిల్వర్ మెంబర్.
దాని తర్వాత 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసి ప్లస్ గోల్డ్ మెంబర్. ఒకవేళ మీ దగ్గర ప్లస్ సిల్వర్ మెంబర్ కాకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లస్ సిల్వర్ మెంబర్ ఎవరైనా ఉన్నారో చెక్ చేసుకోండి. సో ఉంటే కనుక వాళ్ళు లాగిన్ డీటెయిల్స్ తీసుకునేసి మీరు ఆర్డర్ చేసి ఐఫోన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. సో ఐఫోన్కి మీ దగ్గర ఉంటే పర్లేదు, మీ దగ్గర కానీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ లేకపోతే కన్నా లోయెస్ట్ ప్రైస్ ఐఫోన్ 16 అనేది మీకు రాదు. మీ దగ్గర లేకపోతే కన్నా మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైతే ఉందో కార్డ్ డీటెయిల్స్ తీసుకునేసి CVV ఎంటర్ చేయాలా అండ్ OTP కూడా ఎంటర్ చేయాలా. ఆ టైంకి మీకు కరెక్ట్గా రెస్పాండ్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటేనే మీరు తీసుకోండి, కార్డు ముందే సేవ్ చేసుకోండి. ఇంకో టిప్ ఏంటంటే సో ఫ్లిప్కార్ట్లో అడ్రస్ ప్రాపర్గా ఫ్లిప్కార్ట్ యాప్లో మీరు ముందే యాడ్ చేసుకోండి. ఈజీగా మీకు అడ్రస్ అనేది పిక్ చేసుకునేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమంటే చాలామంది మనము 10కే నిద్రపోతుంటారు అన్నమాట, 9కే నిద్రపోతుంటారు. సో అటువంటి వాళ్ళు మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో అలారం సెట్ చేసుకోండి. సో 21 సెప్టెంబర్ 11:45కి అలారం సెట్ చేసుకోండి. సో ఆ టైంకి లేచిన తర్వాత 11:58కి మీరు రెడీగా ఉండండి. సో అన్ని కార్డ్స్ సేవ్ చేసి ఉంటారు, అడ్రస్ సేవ్ చేసి ఉంటారు. సో నెక్స్ట్ మీరు ఫోన్ కలర్ కూడా సెట్ చేసుకుంటారు. మొత్తం ఫైనల్గా మీరు నెక్స్ట్ ఆర్డర్ చేసి పేమెంట్ చేయడమే. మీరు ఈజీగా ఐఫోన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీరు ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ ఐఫోన్ ఆర్డర్ అయ్యిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్లోకి వెళ్ళి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో నీ ఆర్డర్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేసి. సో పెండింగ్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా మీకు ప్రాబ్లం అనమాట. సో మ్యాక్సిమము ఆర్డర్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఆర్డర్స్లో వెళ్ళి. ఇంకో విషయం ఏమంటే మీ మొబైల్ ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందో చెక్ చేసుకోండి. మేబీ మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టి మీరు ఏదో వర్క్లో ఉండేసి మీరు ఛార్జింగ్ పెట్టకపోయి ఉండొచ్చు. మేబీ 4%, 10% అని అనుకో. ఆ టైంలో మీరు ఆర్డర్ ప్లేస్ చేసే టయానికి కరెక్ట్గా మీ మొబైల్ ఛార్జింగ్ లేకపోతే ఏం చేయలేం, ఎవరు ఏం చేయలేరు. సో మీరు ముందుగానే మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకునేసి ఫ్లిప్కార్ట్ సేల్ టయానికి సో మీకు ఛార్జింగ్ ఉండేలాగా చెక్ చేసుకోండి. సో ఎటువంటి కేసు సేల్ టైంలో ఐఫోన్స్ని క్యాష్ ఆన్ డెలివరీ చేయొద్దు. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ చేసినా మీకు నో యూస్లెస్, మీకు ఆ ప్రైస్కి ఇవ్వరు వాళ్ళు. మ్యాక్సిమం క్యాష్ ఆన్ డెలివరీ అనేది యాక్సెప్ట్ చేయరు. సో మీరు చేసినా కూడా మీకు సో వేరే ప్రైస్కి అనేది వస్తుంది కానీ సో మీకు ఆ ప్రైస్కి అయితే రాదు. సో మ్యాక్సిమం పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో వన్స్ మనం ఆర్డర్ కంప్లీట్ అయ్యింది అన్న తర్వాత ఫ్లిప్కార్ట్ వాడు ఓపెన్ డెలివరీ టైంలో మీ ఫోన్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీ మొబైల్ వీడియో రికార్డ్ చేసుకోండి. సో ఎందుకంటే మనకి తెలియదు ఏ సబ్ బిల్లో కానీ ఏ ఇటుకు కానీ వచ్చిందనుకో మనము ఆశ్చర్యపోనవసరం లే. సో అటువంటి కేసెస్లోనే ఫ్లిప్కార్ట్ మంచి ఆప్షన్ మనకి ఇచ్చింది, ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట. సో మీకు డెలివరీ బాయ్ ఓపెన్ చేసేటప్పుడు మీరు వీడియో తీసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ దాన్ని అది వీడియో ప్రూఫ్గా మీరు పెట్టుకోవచ్చు. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏమంటే ఒకసారి మీరు ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఎవ్రీ ఇయర్ ఒకసారే వచ్చేది. ఆ ఇయర్లోనే ప్రైస్ డ్రాప్ అనేది చాలా వరకు తక్కువగా వస్తాయి. సో మీ మనీ అనేది సేవ్ అవ్వడానికి ఇదే మంచి టైము. మీరు ఎవరైనా కొనాలనుకున్న ఏ ఫోన్ అయినా సరే, ఐఫోనే కాదు ఏదైనా మీరు ఏ ప్రోడక్ట్ అయినా మీరు కొనాలనుకుంటే ఈ టైంలోనే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే మనీ అనేది ఎవరికి ఈజీగా రాదు. సో మనకు 100 రూపాయలు మనకు తగ్గినా కూడా తగ్గినట్టే కదా. సో ఈ టైంలోనే మీరు తీసుకోవాలనుకుంటే సో నెక్స్ట్ మంత్ తీసుకున్న తర్వాత తీసుకుంటానంటే మేబీ ఆ టైంలో ఇప్పుడు మీరు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక ప్రోడక్ట్కి. సో నెక్స్ట్ మంత్కి మీకు అది 1500 ఉండొచ్చు. సో మేబీ ఈరోజు 1000 రూపీస్కే రావచ్చు. ఈ 500 అనేది మీకు సేవ్ అయినట్టే కదండి. సో ఆ ప్రకారంగా మీకు ప్రోడక్ట్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఈ సేల్లోనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఏది ప్రోడక్ట్ అవసరం లేకుంటే ఏం అవసరం లేదు. సో మీరేం తీసుకునే అవసరం లేదు. సో నేనేమంటే మీరు ప్రోడక్ట్ ఏమైనా తీసుకోవాలి మీకు ప్లాన్ ఉన్నప్పుడు ఈ సేల్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి అనేసి నేను చెప్తున్నాను అంతే. సో అది మీ ఇష్టం అనమాట. మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ నేనేం చెప్పండి భయం ఏమంటే మీకు ఎంత సేవ్ అయినా కూడా సేవ్ అయినట్టు కదా అనేసి నేను అనుకోవడం. సో ఇప్పుడు ఐఫోన్ ప్రైసెస్ ఎలా చూస్తే ఎలా ఉన్నాయంటే ఐఫోన్ 16 వచ్చేసి మనకు 52,000. సో ఐఫోన్ 16 Pro 128GB వచ్చేసి 62,000. మీ ప్రైస్ చెక్ చేసుకోండి. ఐఫోన్స్ ఏ ప్రైస్కి మనకి సేల్ టైంలో ఉంటాయి విత్ కార్డ్ ఆఫర్స్తోనే అనమాట ఇవన్నీ. సో ఈ సేల్లో ఐఫోన్ 14 మీకు 40,000కు విత్ కార్డ్ ఆఫర్స్తో వస్తుంది. సో ఐఫోన్ 14 తీసుకోవడం బదులు ఐఫోన్ 16 తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఒక 8,000 మీకు లేటెస్ట్ వర్షనే మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.